హాయ్ ఫ్రెండ్స్, మలయాళ సినిమాలు భారీగా ఉండవు, కానీ మంచి ట్విస్టులున్న కథలతో, ఆశ్చర్యపరిచే కథలతో ముందుకొస్తాయి. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి పెద్ద నటులు నటించిన సినిమాల్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఓటీటీ ప్రభావం వల్ల మన భాషల్లో కూడా మలయాళ సినిమాలు లభించడం వల్ల ఈ మధ్య ఎక్కువగా మలయాళ సినిమాలు చూస్తున్నాం. అయితే కొన్ని మలయాళ సినిమాలు పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా మంచి కథలతో ముందుకొస్తాయి. అటువంటి సినిమాలకి అంతగా ఆదరణ దక్కేది కాదు. ఓటీటీ వల్ల అటువంటి సినిమాలు కూడా ఈ మధ్య ఆదరణకి నోచుకుంటున్నాయి. అటువంటి సినిమాయే గుమస్తాన్. ఈ మలయాళం థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పల్లి పడన్ ఒక క్లర్క్. అతను చాలా తెలివైనవాడు. ఒక లాయర్ దగ్గర పనిచేస్తూ లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని పెళ్ళాన్ని మర్డర్ చేసినోడిని కూడా చక్కగా బయటికి విడిపించగల కెపాసిటీ ఉన్నాడు. అయితే అతను తన భార్యని హత్య చేశాడని అతని పని మనిషి చెప్పడం వల్ల ఊరంతా పల్లిపడన్ వెంటబడుతుంది. పోలీసులు కూడా వెంటబడతారు. ఆ తర్వాత ఏమైంది? నిజంగానే పల్లిపడన్ హత్య చేశాడా? అసలు పల్లిపడన్ ఎవరితోని మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఎందుకుంటున్నాడు? అతని గుండెల్లో దాగున్న నిజాలు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పల్లిపడన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ వస్తుంది. పల్లిపడన్ క్యారెక్టర్ కామ్ గా ఉంటూనే చాలా స్ట్రాంగ్ గా ఉంటూ కథను మొత్తం తన భుజాల మీద మోస్తూ ఉంటుంది. అక్కడక్కడ మాట్లాడుతూ చాలా మొరట మనిషిగా మూర్ఖుడిలా అనిపిస్తాడు. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పల్లిపడన్ యొక్క మనసుని తెర మీద చూపిస్తాడు దర్శకుడు. పల్లిపడన్ ఎందుకు అలా ఉన్నాడు, అసలు ఏం జరిగింది అన్నది ఒక రివెంజ్ డ్రామా. సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ మోడ్ లోకి వెళ్తుంది. పల్లిపడన్ ఫస్ట్ హాఫ్ లో చేసిన తప్పులన్నీ నిజంగా తప్పులేనా అన్నది కూడా క్లైమాక్స్ లో చూపిస్తాడు. డైరెక్టర్ అమల్ చాలా బాగా తీశాడు ఈ సినిమాని. తక్కువ బడ్జెట్లో అద్భుతంగా తీశారు ఈ సినిమాని. చివరి వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం రొటీన్ అయినా సరే పల్లిపడన్ క్యారెక్టర్ మనల్ని ఆకట్టుకుంటుంది. పల్లిపడన్ చూస్తున్నంతసేపు మనకి విజయ్ సేతుపతి గుర్తొస్తాడు. విజయ్ సేతుపతి లాగే అనిపిస్తాడు, కానీ అతను విజయ్ సేతుపతి కాదు. జేసీ జోస్ గుబురు మీసాలు, గుబురు గెడ్డంతో ఎగ్జాక్ట్ గా విజయ్ సేతుపతిలా అనిపిస్తాడు. అతని వాయిస్ కూడా అదిరిపోతుంది. అతని యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్. అలాగే లిల్లీ పాత్రలో పని మనిషి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అతని భార్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. దిలీష్ పోతన్ లాయర్ పాత్ర కూడా సపోర్టివ్ గా నిలిచి సినిమాని నిలబెట్టింది. ఒక పాట ఉంటుంది, ఆ పాట పర్వాలేదు అనిపిస్తుంది. అంత గొప్ప పాట ఏం కాదు అది. ఈ సినిమాకి హైలైట్ స్క్రీన్ ప్లే. పకడ్బందీగా సాగుతుంది, ఎక్కడ బోర్ కొట్టించదు. క్లైమాక్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ చూపిస్తాడు దర్శకుడు. ఈ మలయాళ సినిమా ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. ఖచ్చితంగా చూడండి, ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికైతే మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే లభిస్తుంది ఈ సినిమా. ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ కూడా మీడియం బడ్జెట్ సినిమాకి ఉన్నట్లే ఉన్నాయి. అయినా సరే స్క్రీన్ ప్లే, కథనాలు సినిమాని నిలబెట్టాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?